నమస్తే. వెల్కమ్ టు ఏవీ ఫుడీస్. ఈరోజు మన వీడియోలో అదిరిపోయే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. రెస్టారెంట్‌కి వెళ్ళకుండానే ఇంట్లోనే సింపుల్‌గా చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో చూసి ఇదే ప్రాసెస్‌లో మీ ఇంట్లోనే ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్‌గా వస్తుంది. మరి చూస్తేనే తినాలి అనిపించే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకోండి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పులను కూడా వేసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక బౌల్‌ని పెట్టుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 4, 5 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులను వేసుకొని చికెన్‌ని కూడా వేసుకోండి. నెక్స్ట్ అందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చికెన్‌కి ఉప్పు, కారం బాగా పట్టేలాగా ఇలా అంతా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి 5, 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా చక్కగా పైకి తేలుతుంది. మరొకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా! ఆనియన్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ మసాలాలంతా చికెన్‌కి బాగా పట్టేలాగా మరొకసారి చక్కగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని, కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. లో ఫ్లేమ్‌లో ఉడికించడం వల్ల మసాలాలు చికెన్‌కి చక్కగా పట్టి, ముక్కలు అనేవి మంచిగా స్పైసీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. చికెన్ మాడకుండా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 3 మినిట్స్ ఉడికించండి. అప్పుడు చికెన్ పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోండి. నెక్స్ట్ ఫైనల్‌గా కొద్దిగా కసూరి మేతిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారు కదా! థిక్ గ్రేవీతో స్పైసీగా ఉండే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.